అస్సాం, కేరళ, పాండిచ్చేరి ఈ 3 చోట్ల వచ్చిన ఓటింగ్ ఇప్పుడు ఎవరి కొంప ముంచుతది, ఎవరిని పైకి తీసుకెళ్తుందో తెలియట్లేదు. అస్సాంలో ఏకంగా 85.3% ఓటింగ్. ఇంత పెద్ద ఇష్యూస్ మధ్యలో. కేరళ 77.8% ఓటింగ్. పుదుచ్చేరి 89.7. ఈ రెండిటితో పోల్చుకుంటే కొంత కేరళలో తగ్గింది. నేను మొన్నే ప్రస్తావించాను. ఎందుకంటే వాళ్ళు వేరే చోట్ల పనిచేసేవాళ్ళు వెనక్కి రాలేదు. ఇంట్రెస్ట్ కొంత తక్కువ ఉంది. సాధారణంగా 10% ఓట్లను కౌంట్ వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి కూడా ఇక్కడ ఓట్లు ఉంచుకున్న వాళ్ళు ఉంటారు. 90% ఓటింగ్ వచ్చిందంటే దాదాపు అందరూ ఓటేసినట్టే. అలాంటిది 85.3 అస్సాం అంటే ఒక 5% మాత్రమే మిస్ అయ్యారు. పుదుచ్చేరి 89.7 అంటే దాదాపు ఓన్లీ 0.3% మిస్ అయ్యారు. కేరళలో 77 అంటే దగ్గరగా 23 అంటే 13% మిస్ అయ్యారు. ఇందులో అత్యధికంగా మహిళలే ఉన్నారు. ఇది ఇప్పుడు మోడీ, అమిత్ షాలు సంతోషం వ్యక్తం చేస్తోంది. బట్ కేరళ మాదే అని కాంగ్రెస్ పార్టీ అంటోంది. పాండిచ్చేరి మాదేనని కాంగ్రెస్ పార్టీ అంటోంది. అస్సాంలో కూడా గెలుస్తామంటోంది. ఎంతవరకు ఫ్యాక్టో చూడాల్సి ఉంది.